తెలుగు రుచికి స్వాగతం. సంప్రదాయ మరియు వినూత్న రీతుల్లో వివిధ రకాల దోసలు తయారు చేసే పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. మినీ కర్డ్ దోస. జీర్ణ వ్యవస్థని మెరుగుపరిచే పెరుగంటే చిన్న పెద్ద అందరికీ ఇష్టమే. మరి అలాంటి మంచి గుణాలున్న పెరుగుని వాడి మృదువైన దోసను వేసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో 100 గ్రాముల బియ్యం, 50 గ్రాముల ఉప్పుడు బియ్యం, 50 గ్రాముల మినపగుండ్లు, 1 స్పూన్ మెంతులు, 2 చెంచాల శనగపప్పు, 50 గ్రాముల అటుకులు, కొన్ని నీళ్లు పోసి కలుపుకొని 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టి రుబ్బి 6 నుంచి 7 గంటల పాటు పులియబెట్టుకోవాలి. ఒక వేడి పెనం పైన నీళ్లు చల్లి తుడుచుకొని చిన్న చిన్న దోసలు వేసుకోవాలి. వాటిపై నూనె వేసుకొని ఎర్రగా మగ్గనివ్వాలి. అలాగే రెండో వైపు తిప్పుకొని నూనె వేసి మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో కొబ్బరి తురుము, అల్లం, కొత్తిమీర వేసి మిక్సీ చేసుకోవాలి. ఒక గిన్నెలో పెరుగు, మిక్సీ చేసుకున్న మిశ్రమం మరియు కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి వేడి చేసి దానిలో కొద్దిగా నూనె వేసి అందులో ఎండుమిరపకాయలు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇంగువ, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఒక ప్లేట్లో తయారు చేసుకున్న దోసలు వేసి వాటిపై పెరుగు మిశ్రమం వేసుకొని తరువాత తాలింపు వేసి క్యారెట్ తురుము, కొత్తిమీర, కొబ్బరి తురుములతో గార్నిష్ చేసి పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. ఈ దోసని ఎండాకాలంలో తిన్నారంటే కడుపుకి ఎంతో హాయిగా ఉంటుంది. మరి తప్పక ప్రయత్నించండి. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.